'ది గర్ల్ ఫ్రెండ్', 'ది రష్మిక మందాన', 'ది' మీకు తెలిసే అనుకుంటాను. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ ఎలాగుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మూవీ స్టోరీ లైన్ అయితే బావుంటది భయ్యా. స్టోరీ పేపర్ పైన పెట్టుకున్న పాయింట్ అయితే బావుంటది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే అంత నీట్‌గా లేదు. క్లారిటీ లేదు. చాలా కన్వీనియన్స్‌గా రాసుకున్నారు స్టోరీ అయితే. ఇంకా మూవీ అయితే నాకంత నచ్చలేదు. నన్నైతే డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. కొన్ని కొన్ని హైస్ అంటే చాలా ఓన్లీ ఒక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒకటి చాలా బావుంటది. క్లైమాక్స్ సీన్ బావుంటది. మిగతాదంతా పెద్ద కనెక్ట్ అవ్వదు. పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్‌గా ఉంటది. చాలా డల్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే చాలా పర్లేదు. రాహుల్ రవీంద్రన్ తీస్తున్నారంటే మూవీ బాగా నచ్చుతది. డిసప్పాయింట్ చేయదనుకున్నా. ఇంకా కాస్టింగ్ విషయానికొస్తే కాస్టింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు అనిపియదు. ఒక 20, 25 ఏజ్‌లో లాగా చూపిస్తారు క్యారెక్టర్స్ అయితే. కానీ చూడడానికైతే అలాగుండదు. ఓకే. ఇంకా కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంటారు గానీ, కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టూడెంట్స్ కూడా అలాగుండరు. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లా ఉండదు. మేనేజ్‌మెంట్ హాస్టల్‌లో ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎళ్తారు. మరి మేనేజ్‌మెంట్ అసలు కేర్ చేయరా ఏటో అసలు అర్థమే కాదు. ఇంకా స్టోరీలో అయితే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నారు. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్ ఏం పెద్ద లేవు. ఏదో ఒక్క సాంగ్ ఏదో చాలా బావుంది అంతే తప్ప మిగతా సాంగ్స్ గూడా అయితే అంత కన్విన్సింగ్‌గా ఉండదు. చాలా డల్‌గా ఉంటది సాంగ్స్ అయితే. యాక్టింగ్ అయితే అందరిది బావుంటది. రష్మికది బావుంటది. అంటే ఓవర్ ద టాప్ చేశారని చెప్పలేం గానీ, ఎప్పుడు ప్రతి మూవీలో ఎలాగుంటదో సేమ్ అలాగే ఉంటది. ఒక్క మ మూవీ అయితే అంత లేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి. రాహుల్ రవీంద్రన్ గారు తీస్తున్నారంటే మూవీ ఒక మంచి మూవీ ఇస్తారు. మంచి మూవీ డెలివర్ చేస్తారనుకున్నాను. రాహుల్ రవీంద్రన్ గారు తెలిసిన మూవీస్ తెలిసిందే. 'అందాల రాక్షసి' ఇంకా 'మళ్ళీ రావా' అలాంటి మూవీ ఏదో ఒకటి మంచిది వదులుతారనుకున్నా. కానీ ఇదైతే కొంచెం కనెక్ట్ అవ్వదు. పాయింట్ అయితే బావుంటది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే బాగోదు స్టోరీలోని. కొంచెం స్టోరీ గూడా చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నారు. చాలా పాయింట్స్ అయితే అసల కనెక్ట్ అవ్వదు. ఇదెలా చేస్తారు? ఇదెలా తీస్తారు? అనిపిస్తది. చూసినప్పుడు అనిపిస్తది. ఎక్కువ సేపు కూర్చునేలా ఉండదు. ఇంకా మీకు మూవీ ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ